ఈ స్లైడ్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఈ స్లైడ్ చూస్తే మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. ఇప్పుడు ఎలక్షన్ వస్తున్న కొద్దీ, రాజకీయ వేడి పెరుగుతున్న కొద్దీ మనము సెగ్మెంట్ వైజ్, కాన్స్టిట్యుయెన్సీ వైజ్ ఖచ్చితంగా రావాల్సిందే. అక్కడ జరుగుతున్న తప్పులు, అక్కడ జరుగుతున్న అన్యాయాలను మనము ప్రజలకు పరిచయం చేయాల్సిందే. చిత్రగుప్త్ ఇవాళ ఒక స్లోగన్ చెప్తున్నది ఏంటంటే, కొండ చేవెళ్లకు కొండంత అండ అని చెప్పి మేము పెడుతున్నాం. అండ్ దిస్ ఈజ్ ఎపిసోడ్లు ఎన్నో నడిపినాం రంజిత్ రెడ్డి మీద. బట్ ఇవాళ అఫీషియలీ ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తున్నాం రంజిత్ రెడ్డి పైన. అందుకే ఎపిసోడ్ 1 అంటున్నాం. సిరీస్ ఉంటాయి, సీజన్ 2 కూడా పెడతాం. నువ్వు ఓడిపోతావు ఈసారి, అది పక్క. ఓడిపోయినా సీజన్ 2 రిలీజ్ చేస్తాం రంజిత్ రెడ్డి నీ పైన. అయితే ఏదో ఒక మొన్న ఇంటర్వ్యూలో మాట్లాడుకుంటా శిల్క పలుకులు పలికిండు. నేను చాలా నిజాయితీగా ఉంటా, నేను ఎప్పుడు ఎవరి మనోభావాలు దెబ్బతీయలే, ఐఎమ్ ఏ జెంటిల్మెన్ అని అన్నట్టు మాట్లాడినాం. ఇప్పుడు నేను మీకు చూపిస్తాం చిక్కుపక్కు రైలే అని. అదిరేంది నీ స్టైలే ఇప్పుడు మొత్తం పరిచయం చేస్తాం చిత్రగుప్తలో. సో ఇది మీకు నరేట్ చేయడానికి రాష్ట్రీయ వానరసేన జాతీయ అధ్యక్షులు రామ్ రెడ్డి గారు మన దగ్గరకు వచ్చిరు మళ్ళా. సో రామన్న, ఒకసారి మీరు రావాలా? రంజిత్ రెడ్డి చరిత్ర మనమందరం మళ్ళొకసారి పరిచయం చేసుకోవాల్సిన వచ్చింది. మన గుడి వివాదంలా ఈ గుట్టు రట్టు చేయాల్సిన అవసరం కూడా పెద్దగా ఉన్నది మనకు. అయితే ఫస్ట్ నేను ఇదే స్లోగన్తో పోదామని అనుకుంటున్నాను. కొండ ఇవాళ చేవెళ్ళకు కొండంత అండ అని చెప్పి చిత్రగుప్త అంటది. ఓకే, ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే, నేను ఏదో ఒక పార్టీకి సపోర్ట్ చేస్తానని అందరికీ తెలుసు. నేను దిందాహడే చెప్తున్నా నేను సపోర్ట్ చేస్తానని. బట్ నేను సపోర్ట్ చేస్తున్నప్పుడు ప్రచారం మేము ఆధారాలతోనే చేసినాం. నేను ఇవాళ కొండ విశ్వేశ్వరరెడ్డికి సపోర్ట్ ఎందుకు చేస్తున్నానంటే, ఆయన అధికారంలోకి లేకపోయినా, లాస్ట్ టైం ఆయన మాజీ పార్లమెంట్ సభ్యుల లెక్క ఉన్నా, సాక్షాత్తు ఆయననే పర్సనల్గా సీతారాంపూర్ దేవాలయ భూములల్లా 1,145 ఎకరాల భూమిల వివాదం పైన ఆయన రెస్పెక్టు గట్టిగా మాట్లాడిండు. నాకు తెలిసి మ్యాటర్ని ఢిల్లీ దాకా కూడా తీసుకొని పోయిండు. ఈ పిల్ ఏదైతే రాష్ట్రీయ వానరసేన మనం వేసినామో దాని మీద కూడా ఆయన మద్దతు తెలిపిండు. ఇన్ఫ్యాక్ట్ మనకు కొంచెం రాష్ట్రీయ వానరసేనకు సహాయం కూడా ఈ కేసుల ప్రైమ్ మినిస్టర్ గారు పిఎంఓ ఆఫీస్ దాకా కూడా తీసుకొని పోయిండు. అమిత్ షా గారి ఆయన ప్రోద్బలంతోనే మీరు ఈడీ సిబిఐలకు కూడా కంప్లైంట్ ఇచ్చిండ్రు దీని మీద. వాళ్ళు ఖచ్చితంగా దీని మీద చూస్తా అని మాట్లాడి. సో నిలబడ్డోళ్లకు మనం ఇలా నిలబడదామా, లేకపోతే మన ఆశలను నీళ్ల పాలు చేసిన వాళ్ళు, నిధులకు నియంత్రణ లేకుండా నిధులు దోసుకున్న వాళ్ళకు ఇవాళ మనము నాయకుల లెక్క నిలబెడదామా అన్నది ప్రశ్న. సో అందుకే మేము ఇలా చిత్రగుప్తు నుంచి ఒక స్లోగన్ ఇచ్చినాం కొండన్నకు. కొండన్న చేవల్లకు కొండంత అండ. ఇది ఎపిసోడ్ 1 అని చెప్తున్నా. అయితే నిన్న రంజిత్ రెడ్డి గారు మాట్లాడుకుంటా ఒక ఇంటర్వ్యూలో, నేను చాలా జెంటిల్మెన్ అన్నాడు. మళ్ళీ చిక్కుపక్కు రైలే పాట ఏందన్న, లొల్లి ఏందన్న అంటే ఆయన అంత జెంటిల్మెనే అంటారా నిజంగా? ఒకటి నిన్న ఆయన మాట్లాడుతూ నేను చూసిన శివారెడ్డి, అది ఎందుకు చెప్పడం కూడా, శివారెడ్డి ఇంతకుముందు V6లో ఉంటే అతను ఓన్ ఛానల్ పెట్టాడు. ఆ ఛానల్లో రంజిత్ రెడ్డి గారు మాట్లాడుతున్నాను చెప్పుకుంటా, నేను అపాయింట్మెంట్ అడిగి రావాల్సిన అవసరం లేదు, ఇప్పుడు కెమెరా తీసుకొని పోదాం. ఆయన ఇంటికాడ గేటు పెట్టి ఉంటుంది, సెక్యూరిటీ నిలబడి ఉంటాడు. విశ్వేశ్వరరెడ్డి గారి ఇంటికి గేట్ ఉండదు. మీరు ఎప్పుడన్నా చూడండి, ఇప్పుడు పోయి మీ కెమెరాను పంపించండి, ఆయన ఇంటికాడ గేటే ఉండదు. అయిన తర్వాత ఎగ్జాంపులే చెప్తాను, ఇక ఎక్కువ ఆయన ఎవరి గుర్తుపట్టకపోయినా యాక్ట్ చేయడు. గుర్తుపట్టకపోతే నువ్వెవరు అని అడుగుతాడు. ఒకసారి చూస్తే గుర్తుపట్టకపోతుంది, జన్మతో దాంట్లో ఇది ఉండదు. దాన్ని అదో పెద్ద భూతత్వాలు పెట్టి ఆయన దగ్గరికి అపాయింట్మెంట్, రాము నాయక్ అని ఎంపీపీ, మండల పార్టీ ప్రెసిడెంట్, మండల ఎంపీపీ, ఎలక్టెడ్ ఎంపీపీ. ఇదే రంజిత్ రెడ్డి దగ్గరికి 8 సార్లు పోయిండు. గేట్ కాడికి వెళ్ళి కొట్టారు. రంజిత్ రెడ్డి గురిగిన తగిలి నీతులు చెప్తున్నాడు ఇవాళ. నా దానికి అపాయింట్మెంట్ ఇస్తే నీ టైం వేస్ట్ కాదు. ఫోన్ చేసి ఒకసారి అడిగితే ఆ టైంకి రమ్మంటే అపాయింట్మెంట్ ఇస్తే వేస్ట్ కాదు. కానీ ఆయన 8 సార్లు నీ ఇంటికాడ నిలబడిపోయి వచ్చాడు.
అపాయింట్మెంట్ ఇవ్వలేదు ఇంటికాడికి పిలిచి. అది మంచి పనా, ఇది మంచి పనా? అయిన తర్వాత రంజిత్ రెడ్డి గారు నేను ఏది తప్పు చేయలేదు, నేను అంతా నిజాయితీ పరుని. నేను ఒక్కటే క్వశ్చన్ అడుగుతున్నాను. ఇప్పుడు ఫోన్ చేయండి, లైన్లో కలపండి, ఆయన వస్తాడు. నంబర్ ఉందా? ఉంది. నా ఫోన్ రంజిత్ రెడ్డి గారిని మాట్లాడమని దేనికైనా చర్చకు నేను ఇప్పుడు ఇంతకుముందు విశ్వేశ్వర రెడ్డి గారికి కూడా కలపండి, కలిపి అడగండి. వారి చర్చకు రెడీ, వీరి చర్చకు ఏదన్నా. ఆయన గుడికి నాకు సంబంధమే లేదంటాడు రామన్న. గుడికి నాకు సంబంధం లేదని అంటే గుడికి నాకు సంబంధం లేదు, ఆయనే ఒప్పుకున్నాడు కదా. ఆయన ఇచ్చిన అఫిడవిట్ ఇది, ఎలక్షన్ అఫిడవిట్. ఇన్వెస్ట్మెంట్ ఇన్ డిఎస్ఆర్ ప్రైమ్ స్పేస్ జూమ్ చేసుకో. 8.75% సుమారు 9,15,58,000 రూపాయలు పెట్టుబడి ఉన్నది ఆయనది కాదంటే వీలే లేదు. ఆయన అఫిడవిట్లు ఇచ్చిండు. దాంతో పాటు ఇన్వెస్ట్మెంట్ ఇన్ డిఎస్ఆర్ అది కూడా మళ్ళా ఎలక్షన్ అఫిడవిట్ డాక్టర్ రంజిత్ రెడ్డి ఫామ్ నంబర్ 26. ఇన్వెస్ట్మెంట్ డిఎస్ఆర్ ఎస్ఆర్ ప్రైమ్ స్పేసెస్ లా 8,78,38,000 రూపాయలు పెట్టుబడి పెట్టినట్టున్నది. అవును, ఆయన అందులో ఉండి ఆయన చెప్పడం కాదు, ఇందులోనే కదా ఆయన యాక్సెప్ట్ కూడా చేసిండు. ఏదైతే ఛానళ్ళు అడిగితే అవును నాది ఉంది, మేము రూల్ ప్రకారం తీసుకున్నా, ఆర్బిట్రేషన్ అయ్యి 1000 కోట్లు ఇది వస్తుంది. నువ్వు మొదలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము అడుగుతున్నది ఒకటి, నీకు 2013లో 10 ఎకరాలు ఆప్షన్ పెట్టిరా, మేము దాన్ని డిస్ప్యూట్ కూడా చేస్తాను. నీ అమౌంట్ కట్టినావా, నీ అమౌంట్ ఎంత కట్టినావా దాన్ని కూడా అడుగుతాను. నువ్వు అది 2013లో కట్టిన తర్వాత అప్పుడు ఎందుకు ఇవ్వలేదు 4 ఎకరాల 18 గుంటలని అడుగుతున్నావు. 10 ఎకరాలు అయితే దానికి ఆనుకోలేదు. ఈ 4 ఎకరాలు ఎందుకు? కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు దాని మీద గుట్ట మీద గుడి ఉందని ఆపిండు. ఏది దేవాలయాలను గుట్ట మీద ఉంటాయి, ఈ ఫోటోలో క్లియర్ కట్ ఉంది, గుట్ట మీద ఉంటాయి. గుట్ట మీద ఉంటే అది ఉంది అని చెప్పి ఆ భూమి మొత్తం 4 ఎకరాల 18 గుంటలని కంప్లీట్ బ్లాస్ట్ చేసి ఇప్పుడు బ్లాస్ట్ చేసాడు మొత్తం. ఆయన నీతివంతుడు అని మళ్ళీ ఇప్పుడు కొత్తగా చెప్తున్నాడు. అయితే నాకు ఒక చిన్న డౌట్. ఫస్ట్ డౌట్ ఏందని అంటే నాకు అసలు సంబంధం లేదు అని చెప్పి వెనకటికి మన అందరినీ పాగలు చేసిండ్రు. సెకండ్ ఏమంటాడంటే ఆడ గుడేం లేకుండే మా అంటే ఒక 5-6 సంవత్సరాల క్రితం పక్క కోళ్ళు వచ్చేదో అని చెప్పారు అని చెప్పి వాళ్ళు పేపర్ నోటిఫికేషన్ ఇచ్చారు ఈనాడు పేపర్లో. అయితే ఇంకొకటి చెప్పాడు చూడు, 10x10 అడుగు 10x10 అడుగుల చిన్న కట్టడం. ఇది చిన్న కట్టడం ఏడైతుంది? ఇంత పెద్ద గుట్ట, ఇంత పెద్ద గుట్ట మీద గుడి కూడా ఉంది. ఇదే గుడి మీద గుడి ఉంది పైన, ఇంత పెద్ద గుడి. మా దగ్గర GPS మ్యాకింగ్ పాత ఫోటోలు కూడా తీపిచ్చినాం, అది కూడా తీపిచ్చినాం. అయితే నేను ఇప్పుడు ఒక ప్రశ్న ఇస్తున్నా, ఏందని అంటే మీ ద్వారా మీకేం సమాధానం ఇస్తారో నాకు ఒకసారి, ఎందుకంటే రాష్ట్రీయ వానర తరఫున మీరే గట్టి కొట్లాడుతున్నారు ఈ కేసు కాబట్టి. ఇప్పుడు ఆయన ఏమంటాడంటే సదరు భూమి మన సుమారు 10x10 అడుగుల చిన్న కట్టడం అని చెప్పి అంటాడు. మళ్ళీ 10x10 మీద కూడా చూడు, మా డిఎస్ఆర్ ఎస్ఆర్ ఫ్రేమ్ సర్వే ఈ సర్వే నంబర్ 403 అది కరెక్ట్. 403 నేను ఇక్కడ పోతలేను, ఇది ప్రూవ్ అయిపోయింది. 10x10 అడుగుల గుడి అని అంటాడు. 10x10 అడుగుల గుడి వేసుకున్నా దానికంటూ ఒక భూభాగం ఉంటది, దాన్ని ఎండోమెంట్ క్లియర్ కట్ గా అక్నాలెడ్జ్ చేస్తుంది. బోర్డు పెట్టి ఎండోమెంట్ ఇది ఫస్ట్ మేము ఎండోమెంట్ ట్విస్ట్ చూడండి, అది తీసుడు కాదు, అది మేము అడిగినాక వచ్చింది. ట్విస్ట్ ఏంటంటే మేము ఫస్ట్ ఎండోమెంట్స్ లో రైట్ టు అడిగినాం. ఈ గుడి మీద అంటే మా దగ్గర లేదు, మా దాంట్లో రిజిస్టర్ కాలేదు, ల్యాండ్ లేదు. తర్వాత మీరు ఇన్ఫ్లుయెన్స్ చేసి బోర్డు తెచ్చిపెట్టిండు. ఎందుకు తెచ్చిపెట్టిండు? గవర్నమెంట్ మెమో తీసిండ్రు బయటికి. మెమో తీసి అది 1304 అంటే 4 ఎకరాల 18 గుంటలల్లో 1304 గజాలే గుడికి ఉందని అంటే దొంగతనం. ఆడనేవారు 1304 గజాలు ఉంటే ఇక్కడ 2000 చదరపు అడుగుల స్థల నిర్మాణం చేయడం అంగీకరించడం తెలియజేస్తున్నాం. ఇప్పుడు రంజిత్ రెడ్డి గారిని అడగాల్సింది ఏంటంటే యాజ్ పర్ ది గవర్నమెంట్ మేము 871 డాక్యుమెంట్ ప్రకారము 2022 ప్రకారము ఎండోమెంట్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారము ఇక్కడ ఒక హనుమంతుని గుడి ఉంది. మా రామ భక్తుడు, అతి బలవంతుడు, అంజనీ సుతుడు, పవన సుతుడు అక్కడ ఉన్నాడు అని చెప్పి క్లారీ అయింది. మళ్ళీ వీళ్ళు వాళ్ళ పేపర్ ప్రకటనలో 2000 గజాలను ఒప్పుకుంటున్నారు. మళ్ళీ ఏడబెట్టి నువ్వు గుడి నువ్వు ఇచ్చుడేంది 2000 గజాలు 1300 ఎండోన్మెంట్ గుట్ట మీద గుడి ఉన్నప్పుడు 4 ఎకరాల 18 గుంటలు దానికే చెందుతుంది. అది నీ సొంత ఆస్తి కాదు. ఇక్కడ కానీ గుట్ట మీద గుడి ఉంటుంది. నువ్వు అన్నమలైలో తీసుకో, యాదగిరి గుట్టలో తీసుకో, తిరుపతి ఏడ తీసుకో నా గుట్ట మీద గుడి ఉంది. మొత్తం గుట్టను తీసేసి 400 గజాలు 2000 గజాలు ఇస్తా అంటే మేము అడగ తింటానికి వచ్చాము నీ దగ్గరికి. నువ్వు అది కాక 2013 రేటుకు 2022 రేట్లో తీసుకున్నావు. నీ దాంట్లో నీ స్కామ్ ఏంది చెప్పు. నువ్వు 2013లో ఆక్షన్లో తీసుకున్నావు 10 ఎకరాలు, అదే రేటుకు 2022 నేను కూడా అదే రేటుకి ఇస్తా, తీసుకో. నాకు ఇవ్వాలి 2013. నేను ఏమంటున్నా రామన్న,
మాట్లాడే దాంట్లో దొంగతనం చేసిండు కేటీఆర్ ను లేదు, దొంగతనం అనే వర్డ్ కరెక్ట్ కాదు కానీ ఎన్క్రోచర్, ఎంక్రోచ్మెంట్ అని అంటారండి. ఎంక్రోచ్మెంట్ కాదు, అది దొంగతనమే. దొంగతనం, దేవుని గుడి ఆస్తిని దోసుకున్నాడు దొంగనే అంటాం. మా లాంగ్వేజ్ అదే. ఎందుకంటే ఆయన అప్పుడు టీఆర్ఎస్లో ఇవ్వలేదు, కాంగ్రెస్లో ఆ రోజు మాట్లాడింది. ఆయన నంబర్ తీరిరా మనం ఫోన్ చేద్దాం. ఎత్తుతారంటారా? ఎత్తితే ఎత్తాడు, ఎత్తకపోతే ఆయనది 984 90 55 4 9. హలో హలో సార్, నమస్కారం సార్. రంజిత్ రెడ్డి గారా సార్? రంజిత్ రెడ్డి సార్, వాళ్ళ పిఏ మాట్లాడుతున్నాండి, చెప్పండి. రంజిత్ రెడ్డి గారు సార్ గారితో మాట్లాడొచ్చా అండి? మేము చిత్రగూప్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాం. సార్ ర్యాలీలో ఉన్నారు. అవునా సార్? ఎప్పుడు ఫోన్ చేస్తారు సార్? కొంచెము ఈ మన డిఎస్ఆర్ ప్రాపర్టీస్లో ఆయన అఫిడవిట్ సబ్మిట్ చేసిండు సార్. ఆయన పెట్టుబడులు ఉన్నాయని చెప్పి ఇవాళ అఫీషియల్గా ఫామ్ నెంబర్ 26లో ఆయన పెట్టిండు. మొన్నటిదాకా గుట్టా గుడికి సంబంధం లేదని మేము అనుకున్నాము, బట్ ఎలక్షన్ అఫిడవిట్లో పెట్టినందుకు అది వచ్చింది కదా. మళ్ళీ ఇప్పుడు ఏ గుడి అయినా గుట్ట మీదనే ఉంటుంది కదా సార్, ఆ గుట్టకు సంబంధించింది ఉంటుంది. సో మళ్ళీ గుడి ఉంది, పోయి చూసుకోండి, మీరు పోయి చెక్ చేయండి. లేదా గుడి ఉన్నది, అయితే మీరు ఇచ్చిన పేపర్లలోనే 2-3 అవి ఉన్నాయి. మీరు అందుకే ఒకసారి సార్తో మాట్లాడిపిస్తే కరెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే మీకు మొత్తం తెలియకపోవచ్చు, మిమ్మల్ని అడిగి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కూడా మా తత్వం కాదు. ఫ్యాక్ట్ ఏంటంటే మీరు ఒక పేపర్ నోటిఫికేషన్ ఇచ్చారు ఈనాడులా, అట్లా 2000 గజాలు అని చెప్పిండ్రు. మళ్ళీ ఎండోమెంట్ వాళ్ళు ఏమో 1400 గజాలు 1300 గజాలు అని అంటున్నారు. సో మళ్ళా ఒకసారి మీరు సార్తో మాట్లాడిస్తారా అని. మళ్ళీ మమ్మల్ని ఎప్పుడు చేయమంటారు సార్? మీ పేరు? గిరీష్ దారామోని, చిత్రగుప్త ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను. ఫ్రీ అయినప్పుడు చెప్తా. సరే, మళ్ళీ మమ్మల్ని చేయమంటారా లేదా మీరు చేపిస్తారా? సరే, మీ పేరు సార్? నా పేరు ముని. ముని. సరే, థ్యాంక్ యూ సో మచ్. అయితే ఖచ్చితంగా ఈ ఛానల్ ఇప్పుడు ఆయన చూస్తాడు. అయితే నేనేమంటున్నారమ్మా, ఆయన టీఆర్ ఒకటి ఇప్పుడు ఆయన చేస్తున్నాడు, గుడి ఉంది ఆడ అని. అరే గుట్ట మీద ఉండేదాన్ని ఊళ్ళో కొట్టి గుడి ఉంది అని కింద తెచ్చి పెట్టుకుని నీ ఇంట్లో కూడా ఉంటుంది, అది చూపిస్తావా ఏంది? ఆడ గుడి కాదు, మాకు గుట్ట మీద ఉన్నది గుడి, దాన్ని 4 ఎకరాలు 18 గుంటలు ఉండాలి. నువ్వేదో భిక్షం వేస్తున్నట్టు నువ్వు అవసరం లేదు. నువ్వు ఆక్షన్లో కొనుక్కున్నది 10 ఎకరాలు నువ్వు తీసుకో, కానీ మిగతా 4 ఎకరాల 18 గుంటలలో నీకు హక్కే లేదు. అది దేవాలయందే, ఎండోన్మెంట్స్కే ఉంటుంది. అది గవర్నమెంట్ ల్యాండ్, గుడి ఉంటే దాన్ని అదే ఉంటుంది. నువ్వు నాకేదో కింద గుడి కట్టినా, చిన్న గుడి కట్టిస్తా, దానికి ఇది చేస్తున్నా, నువ్వెవరండి? నువ్వు కట్టించేది ఏంటి? ఆడ ఉండేది మేము హిందూ సమాజం మొత్తం మేము కట్టించుకుంటాం. అది అయిన తర్వాత ఇంకొకటి, ఈయన 1148 ఎకరాలు సీతారాంపూర్. ఈయన ఎంపీ ఉండగానే అది అన్యాక్రాంతమైంది. దానికి బాధ్యత తీసుకుంటావా లేదా? నువ్వు ఎంపీ ఉండి ఏం చేసినావు? శ్రీరామనవమి కూడా బాగా పోస్టర్లు వేపించాడు ఆయన ఆంజనేయునికి, సీతారాముల వారికి ఆయన భార్య వచ్చి ఆడ ఊరు చేస్తుంది. సిగ్గు అనిపించాలి. దేవాలయ భూములు అన్యాక్రాంతం అవుతుంటే కళ్ళు మూసుకొని కూర్చుంటూ ఓ ఎంపీ ఉండి ఊరుకున్నావు, చేయలేదు. దాంట్లో నీది కూడా ఉంది. మేము మొత్తం అది, ఎందుకంటే టీఎస్ఐఐసి వాళ్ళు రైట్ టు ఇన్ఫర్మేషన్ అడిగితే ఇస్తలేరు ఇన్ఫర్మేషను, ఇప్పుడు ఇస్తారు. దాంట్లో ఈయన కంపెనీలు కూడా ఉన్నాయి. ఈయన కంపెనీకి కూడా అలాంటి చేసుకున్నాను. అయిన తర్వాత ఆ ల్యాండ్ నీవు ఎవరండి? దేవాలయ భూములను 1148 ఎకరాల అన్యాక్రాంతం చేస్తుంది. ఎలక్ట్రానిక్ సిటీ నీవు ఎవరి కోసం దాతలు ఇచ్చింది? రైతులు. వక్ఫ్ బోర్డు తిన్నాడు అడగరు. వక్ఫ్ బోర్డు దగ్గరికి వస్తే వీళ్ళని రమ్మను, ధైర్యం ఉంటే అది ఓరే పోరు. వాళ్ళకి దొరికితే అవి కూడా గాయబ్ చేస్తారు, కానీ దొరకక వాళ్ళతోటి భయం, వాళ్ళంతా ఐకమత్యంగా ఉంటారు, మనకు ఓట్లు రావని. వీళ్ళ హిందువులంతా విడిపోయి ఉంటారు. వీళ్ళతోటి వీళ్ళ భూములు తీసుకున్నా, వీళ్ళ ఇండ్లకు తీసుకున్నా, వీళ్ళని నగ్నంగా బతుకమ్మలు ఆడించిన సిగ్గుచరని తప్పి ఉంటారు వీళ్ళు. నాకు ఒక చిన్న సందేహం ఏంటంటే, నాకు జర కొంచెమో గొప్పనో రేవంత్ అన్న అంటే జర టెంప్ట్ అయినా, అవి ఏం చేస్తాడు ప్రజా పరిపాలన అన్నాడు, గడిలో కొట్టిండు కదా. రేవంత్ అన్న ఏం ఈ రంజిత్ రెడ్డి ఏం అద్భుతాలు సృష్టిస్తాడని చెప్పి నేను తీసుకుని ఉంటానంటారు కాంగ్రెస్. ఏం లేదు, రేవంత్ రెడ్డికి నెత్తి మీద కత్తి ఉంది, మామూలు కట్టాలి కేంద్రానికి. కేంద్ర పార్టీకి నెలకు ఇడికెళ్ళి మామూలుగా ఏఐసిసికి ఏం చేస్తాడు? ఇట్లాంటి వాళ్ళు అన్యాయం చేసిన వాళ్ళందరినీ పిలుస్తున్నాడు, మొదలు రాస్తున్నాడు. బోర్డు మనం చూసినా కదా, హెడ్రో వాళ్ళకి బోర్డు పెట్టిండు, 2 లక్షల ఎకరా అన్నాడు, అది 5 లక్షలు అని చెప్పి
మూట కట్టిండు. ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళందరినీ మళ్ళీ వాషింగ్ పౌడర్ భారతీయ జనతా పార్టీ వాషింగ్ పౌడర్. ఇప్పుడు ఆయన ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం కదా, ఏదైతే కాళేశ్వరం అని చెప్పిండు, కాళేశ్వరం కాంట్రాక్టర్ దగ్గర అందరి దగ్గర ఎందుకంటే వచ్చిండు మెగా కృష్ణ అంటే మెయిన్ కాళేశ్వరం కట్టింది, మోటార్లు మునిగినాయి, అవినీతిలో ఆయన అది ఇడిచిపెట్టిండు, తోక పట్టుకున్నాడు మేడిగడ్డ అని. అసలు ఫోన్ ట్యాపింగ్ పట్టుకున్నాడు. ఫోన్ ట్యాపింగ్ లో కూడా అయిపోయింది. అది కూడా నీ పేరు వచ్చింది, నీ పేరు ఉంది, నువ్వు ఫోన్ ట్యాపింగ్ కూడా లేదు. ఇప్పుడు కేవలం ఏడాగిపోయారంటే అదేమంటారా, మొన్న కొత్తగా ఏదో తీసిర్రు, ఏది రుణమాఫీ. హరీష్ రావు ఈయన రుణమాఫీ మాట్లాడుకున్నారు. అది కాదు, ఫోన్ ట్యాపింగ్ కూడా అయిపోయింది. కలెక్షన్ ఏదన్నా ఉండని అందరి పేర్లు తీయాలి, కలెక్షన్ చేయాలి, అడిగి పంపారు. కప్పం కట్టుడు ఆయనకు తప్పదు కదా, కప్పం కడుతున్నాడు. ఎవరి అన్నిట్లలో ఏడన్నా తీసుకో, జోన్ కన్వర్షన్ అయిన వాసవి కన్స్ట్రక్షన్స్, మన ఫినిక్స్ కాదు, ఫినిక్స్ తీసుకో, ఆడ ఫార్మా కంపెనీ ఉండే సిరీస్ కంపెనీ ల్యాండ్, అది కేటీఆర్ గారు ఇది చేస్తే వాళ్ళను అందరినీ బిల్డర్లను పిలిచి వాళ్ళు పాపం రేవంత్ నమస్తే తెలంగాణ వచ్చింది అన్ని ఇవన్నీ కూడా పేర్లు తీయాలి, తీసిన తర్వాత వాళ్ళు రావాలి. ఇప్పుడు ఘోరమైన ఆరోపణలు ఉంటున్నాయి. ఇంకా నవీన్ మిట్టల్ గారు కూడా అక్కడనే ఉన్నారు. అదే జయేష్ రంజన్ అంత ఎవరు కాదు, ఒక్క నాయకుడు అరెస్ట్ కాలేరు. ఒక్క నాయకుడు అరెస్ట్ కాడు. అయిన తర్వాత ఇవాళ ఏమైంది, టెలిఫోన్ ట్యాపింగ్ అంటే ఇక్కడ ఆ ముగ్గురు దగ్గరనే అయిపోయింది, పోలీసుల దగ్గర. దాంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళ పేర్లు ఎక్కడ బయటికి రావు, అది ఎంక్వైరీ కాదు. ఓటుకు నోటు ఎట్లనో టెలిఫోన్ ట్యాపింగ్ కూడా అట్లే. ఎందుకంటే దేంట్లో మీద కాళేశ్వరం అంతే, అంత కంపు ఇది అన్నారు ఇద్దరు. ఆయన ఏం చేసిరో తెలియదు. మొన్న ఏమన్నా అంటే బీజేపీ తోటి బీఆర్ఎస్ అనాలి, కలిసింది ఇక్కడ కనిపిస్తుంది, కండ్లకు గట్టినా కనిపిస్తుంది. అంతకుముందు 5 ఏళ్ళు ఓటుకు నోట్లు ఆయన ఏం చేయలే. ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత టెలిఫోన్ ట్యాపింగ్ ఏం లేదు, వాయిదాలు ఇస్తారు. అయిన తర్వాత కాళేశ్వరం మీద అంతకుముందు సిబిఐ ఎంక్వైరీ అన్నారు, ఇప్పుడు సిబిఐ లేదు. అంతకుముందు ఈ గుడ్డు అన్నాడు, స్కామ్ చేసినాడు అన్నాడు. ఇప్పుడు ఆయన స్కామ్ మొత్తం అయిపోయి మంచి ఫ్రెష్ వెళ్ళాడు రంజిత్ రెడ్డి. రేవంత్ రెడ్డి నేను అన్నాడు కాదు, ఆయన అడిగిన. అంటే వీళ్ళు అనుకుంటారు ఏంటంటే ప్రజలకు మతిమార్పు ఎక్కువ, మేము మాట్లాడిన అన్ని ఉట్టినే పోతాయి. ఇవాళ నిన్న మాట్లాడి 9 అది కాదు, దేవుళ్ళు ఎందుకంటే వస్తున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆయన ఇంటి వాళ్ళ మీద పెట్టుకోవాలి, లేకపోతే రంజిత్ రెడ్డి ఎట్ల మీదనో ఇంకోరి మీదనో ప్రమాణం చేయమని దేవుళ్ళ మీద ప్రమాణం చేస్తున్నాడు. అది కాదు, ఈయన కూడా అప్పుడు అంటే రేవంత్ రెడ్డి గారు కూడా ఈ గుడి మీద మాట్లాడారు కదా వెనకటికి. ఈయనకు శ్రవణు ఈయన బెడిసి కొట్టింది అంటారు కదా. ఈయన మాట్లాడు, ఈయన దీంట్లో ఎవరెవరి చెప్తున్నా కదా. రేవంత్ రెడ్డి దాని మీద మాట్లాడు, సీతారాంపూర్ మీద మాట్లాడాడు. ఎందుకంటే ఎవరి వెస్టెడ్ ఇంట్రెస్ట్ వాళ్ళకు ఉంది. ఎందుకంటే మెగా కృష్ణ ఆడి కోపం వస్తే మళ్ళీ రేవంత్ తట్టుకునేది కష్టం. అందుకోసం మెగా కృష్ణ నేను చెప్పడం కాదు, కాంగ్రెస్ పార్టీలోని జడ్స్ అనే చెప్తున్నాడు మెగా కృష్ణ ఆడి గురించి మాట్లాడమంటే ఎవ్వరూ మాట్లాడరని. ఎందుకంటే అంత పవర్ఫుల్ అబౌ ది పొలిటికల్ పార్టీస్ అది. అందుకోసం ఇవాళ 1148 ఎకరాల మీద మనం మొత్తుకొని ఒక్క విశ్వేశ్వర రెడ్డి గారు ఒక్కరే నేను పోయి అడిగితే ఇనిషియేటివ్ తీసుకున్నాడు. దాన్ని లెటర్స్ పెట్టాడు కొంతవరకు సెంట్రల్ గవర్నమెంట్కు. నేనైతే సిబిఐ ఈడీకి కూడా ఇచ్చినా మొన్న, అది కూడా అమిత్ షా గారి దృష్టికి కూడా పోయి ఎంక్వైరీలు దీని మీద, సీతారాంపూర్ మీద, దీని ఎండోన్మెంట్స్ ల్యాండ్ మీద. అయిన తర్వాత ఈయన గుడి కట్టించంటే ఎవరికి కట్టించేస్తున్నాడు? గుడి ఉంది అంటే హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. మొన్న హైకోర్టు క్లియర్గా చెప్పింది. మేము అడిగినాం వేరే దగ్గరనేమో ఆ రోజు కూడా మీతో మాట్లాడి అవును మన ఫేవర్లో వచ్చిందని మీరు అంటే. మన ఫేవర్ అంటే మనం ఉండి అడిగింది ఏంటంటే ఈరోజు పార్టీస్ బోత్ ఎవరు డిఎస్ఆర్ అండ్ రాష్ట్రీయ వానర్స్ అనేది. ఇప్పుడు వాళ్ళు డిఎస్ఆర్ వాళ్ళు అమ్ముకుంటారు, పాపం వాళ్ళు నష్టపోతారు. మల్టిపుల్ లిటిగేషన్లు అయితే వాళ్ళు వస్తారు. వాళ్ళు రేపు వచ్చినప్పుడు అంటే అవన్నీ కూడా వాళ్ళ ఓన్ రిస్క్, మాకు సంబంధం లేదు. జడ్జిమెంట్కు తీర్పు కట్టుబడే వాళ్ళది ఉంటుంది. దానికి వాళ్ళ తర్వాత ఎందుకంటే వాళ్ళు మీరు పర్మిషన్ ఇచ్చినందుకు మేము తీసుకున్నాం, ఇవన్నీ కూడా కోర్టు కేసు ఉన్నా కానీ అవి ఏదైనా తీర్పు వస్తే వాళ్ళకి నష్టం జరగదని కాంపెన్సేషన్ కోసం గవర్నమెంట్ మీద పడతారు. ఆ గవర్నమెంట్ బాధ్యత లేదు, ఓన్లీ బిల్డర్కే బాధ్యత అని చెప్పారు. అది మీనింగ్. మల్టిపుల్ లిటిగేషన్ ఫర్దర్గా ఎంటర్టైన్ చేయరు. సో రంజిత్ రెడ్డి గారి పైన ఇప్పుడు నిజంగా చెప్తే చాలా ఎక్స్ట్రీమ్ ప్రెజర్ ఉండాలి. ప్రెజర్ పుట్టిన పద్మమా లేకపోతే అందులో కడిగిన ముత్యం లాగా వస్తాడో ఏమొస్తాడో ఆయన అన్నీ కూడా ఉన్నాయి. మనం ఓన్లీ దేవాలయాలు వాటి భూముల మీదనే. ఆయన ఏదైతే ల్యాండ్ ఉందో ప్రమాణం చేయమన్నాడు. ఆంజనేయుని గుడి కాడికి వచ్చాడు, ఆ గుడిని గులగొచ్చిన కేసు ఎందుకు కాలేదు. మీకు కాంప్లైంట్ కాపీ కూడా పెట్టినాం మేము. అవును, కాంప్లైంట్ కాపీ కూడా ఉంది. మేము ఆల్రెడీ ఎప్పుడు ఆ రోజు ఇచ్చింది 7/9/21 నాడు. ప్రవీణ్
వాటర్ దగ్గర కొంచెం ఇది కాంప్లైంట్ ఇచ్చినాం, దీని మీద ఎందుకు కేసు బుక్ కాదు, ఇమీడియట్గా రంజిత్ రెడ్డిని అరెస్ట్ చేయాలి. డిఎస్ఆర్ దాంట్లో పార్ట్నర్లు ఉంటాయి, లేదంటే ఎండి ఎవరు ఉంటే వాళ్ళని అరెస్ట్ చేయాలి. లేబర్ తోటే ఊలగొడతారు ఆడ పని చేస్తుంటే తీస్తున్నది లేబర్. గుడి విగ్రహాలు కాదు, ఇక్కడ పని చేస్తున్నారు చూడు, అందుకెళ్ళి తీసేస్తున్నారు అన్ని. వీళ్ళు ఎవరు చెప్తే చేసారు, వీళ్ళే కదా ఓనర్స్. ఎవరు? డిఎస్ఆర్లో ఎవరు? ఈయన కూడా ఉన్నాడు కదా. అందుకోసం ఈ గుడి దాంట్లో మీద వెంటనే ఆ కాంప్లైంట్ మీద మేము ఆల్రెడీ కోర్టులో వేసినాము. ఆ కోర్టులో పెండింగ్ ఉంది. ఎన్విరాన్మెంట్స్ వాళ్ళకు గవర్నమెంట్కి ఇస్తే రిప్లై ఇయ్యరు. కోర్టు ఇచ్చింది, ఇస్తే కూడా దానికి ఇంతవరకు హైకోర్టులోకి వెళ్ళి రిప్లై. మొన్న మేము సాటర్డే రోజు అట్లా మీ మన కొండా విశ్వేశ్వరరెడ్డి గారి కాన్స్టిట్యున్సీ ఏదైతుందో చేవెళ్ళ ఆడ తిరుగుతున్నాం. మా టీం తిరుగుతుంది నిజంగా. ఐ మీన్ మా టీమ్ ఆఫ్ సర్వే ఆడ చేస్తుంది. సర్వే అని కాదు కానీ అసలు పబ్లిక్ పల్స్ ఎట్లుంది అని మా ఇంటర్నల్ దీనికోసం. ఎక్కడ చూసినా ఈసారి గంపగుత్త కొండా విశ్వేశ్వరరెడ్డి అసలు డౌటే లేదు, మీరు అసలు బేఫికర్ ఉండరు, అసలు ఎందుకు అడుగుతుర్రు అని అన్ని ఒక టాక్ వచ్చింది. అంటే అంతా ఒక నాయకుడికి ప్రేమ సడన్గా ఇట్లా అంటే రంజిత్ రెడ్డి గారు కూడా టఫే కదా ఆడ. రంజిత్ రెడ్డి గారు, నేను ఒక భారతీయ జనతా పార్టీలో 1980 నుంచి పనిచేసిన. నేను ఒక ఇంద్రసేన్ రెడ్డి బ్రీడ్ను. ఆయన నా గురువు అంటే ఇంద్రసేన్ రెడ్డి. నేను మొత్తం రాజకీయ వ్యవస్థలో ఉన్నోళ్ళ దాంట్లో విశ్వసించవలసిన వ్యక్తి ఇంద్రసేన్ రెడ్డి. తప్పుడు మాటలు మాట్లాడు, అబద్ధం మాట్లాడు, తప్పుడు సజెషన్స్ ఇవ్వడు, ఏదున్నా స్ట్రేట్ ఫార్వర్డ్. సెకండ్ విశ్వేశ్వరరెడ్డి ఒకడే నాకు నచ్చిన నాయకుడు. ఎందుకంటే అబద్ధాలు ఆడాడు, ఏదున్నా చేస్తా అంటే చేస్తాడు, చేయనంటే చేయనని చెప్తాడు ముందే. ఈ దొంగ మాటలు, ఈ ఫోన్కి వెళ్ళి ఆ ఫోన్ చేసి నేను చెప్తా పో నీకెందుకని ఇట్లా తిప్పించుకునే వ్యక్తిత్వం లేనటువంటి సోబర్ మనిషి విశ్వేశ్వరరెడ్డి. అందుకోసం నేను విశ్వేశ్వరరెడ్డి గారిని నమ్మే. ఎందుకంటే నాకు వేరే నాయకులు చాలామంది ఈ ఫిలిం నగర్దే మేము మాట్లాడతాం, నేను ప్రెస్ పెట్టి మాట్లాడతాం. కాంగ్రెస్ వాళ్ళు నాకున్నారు ఫ్రెండ్స్, నా క్లాస్మేట్స్ ఉన్నారు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఉన్నారు వాళ్ళ. కానీ నేను ఎవరికి ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు? ఒక విశ్వసనీయ వర్గాలు ఏం చెప్తున్నాయి చేయవెళ్ళాలంటే, అన్న గెలుపోటమి గురించి మాట్లాడకు, మెజారిటీ ఎంత అనేది డిస్కషన్ 100%. అసలు రంజిత్ రెడ్డిని సార్ మామూలు వదిలిపెట్టాము, మామూలు కాదు. ఆయన ఎవరిని ఇప్పుడు నేను ఇవాళ ఆన్ బిహాఫ్ ఆఫ్ విశ్వేశ్వరరెడ్డి గారు నాకు ఇవాళ పొద్దున కూడా మాట్లాడితే చేవెళ్ళే దాని మీద, చేవెళ్ళే డెవలప్మెంట్ మీద, ఈయన 5 సంవత్సరాలు ఈయన ఎంపీ ఫండ్స్ ఏం చేసి ఉంటాను దాని మీద, కానీ నేను చేసిన 5 ఏళ్ళ డెవలప్మెంట్ మీద, వేరే సబ్జెక్ట్ దేవాలయం అవి కూడా వదిలిపెడదాం రమ్మానండి, చర్చకి నేను వస్తా. మీ ఛానల్ విలువని లేదంటే ఏదైనా నేషనల్ ఛానల్ చూసినా వస్తందుకు రెడీగా ఉన్నాను. ఇలా ఆంజనేయుడు దయ వల్ల మళ్ళీ రంజిత్ అన్న ఫోన్ చేస్తే మళ్ళీ క్వశ్చన్లు అడుగుతాం. క్వశ్చన్ అడగండి, మేము ఓపెన్ డిబేట్ కోసం ఒకసారి అడుగుతాం. మళ్ళీ వేరే రంజిత్ రెడ్డి గారికి అవినీతి దీంట్లో మీద కాదు, కాకపోయినా సరే ఓన్లీ డెవలప్మెంట్ మీద మేము అన్ని అడుగుతాం. అన్ని అడిగిన ఆయన కొంచెం గొంతులో వెలక్కాయ పడ్డట్టుంటే అన్న ఎలక్కాయ పడ్డట్టుంటే అదే కాదు, ప్రజల కోసం సేవ చేసేది ఏదైతే డెవలప్మెంట్ యాక్టివిటీ మీదనే అడగమను, దానికైనా రమ్మను. అన్నిటికి వస్తే సంతోషం, లేకపోయినా డెవలప్మెంట్ యాక్టివిటీకి వచ్చినా సంతోషం. దేనికన్నా ఆయన చర్చకు రమ్మనండి. విశ్వేశ్వరరెడ్డి గారికి ఫోన్ కలపండి, ఆయన అడగండి, ఎప్పుడంటే అప్పుడు వస్తా అంటాడు. ఇప్పుడే మీరు కలిపి అడగండి, ఫోన్ చేసి అడగండి. ఆయన చెప్తున్నాడు కదా ఫోన్ మాట్లాడు, అపాయింట్మెంట్ ఫోన్ మాట్లాడు కదా, ఫోన్లో దొరికేటట్టు చేస్తాం. మళ్ళీ కాల్ చేద్దాం. చిత్రగుప్తుని మీరు తక్కువ అంచనా వేసారు. చిత్రగుప్తు ఎట్లాంటి ఛానల్ అని అంటే, ఇదే మహేశ్వరం మండలం మీద మీకు కూడా ఫోన్ చేసిన ఒకసారి గరమైన సంఘటనలు ఉండే. అన్నాడ మహేశ్వరం మండలం ప్రాబ్లం అవుతుంది తుమ్మలూరు విలేజ్ లా, మళ్ళీ మనకంటూ మనం ఏం చేసుకుంటున్నాం అని చెప్పినాం కూడా. నేనేమంటా, సో వదిలే ప్రసక్తి ఉంది. ఆయనను చర్చకి రమ్మనండి, దమ్ము ధైర్యము నీటు. నేను అన్ని దమ్ము ధైర్యం వద్దు, ఆయన రాజకీయ నాయకుడు, ప్రజలకు సేవ చేయాలని అనుకుంటే దమ్ము ధైర్యం కూడా కావాలి. అంతే ఫేస్ చేయాలంటే దమ్ము ధైర్యం కూడా కావాలి. దమ్ము ధైర్యం అంటే నేను నిష్పక్షపాతంగా ఉంటా, నేను ఏ అవినీతి చేయలేదు, నేను కడిగిన ముత్యాన్ని నన్ను పుట్టిన పద్మం అనుకుంటే చర్చకు రావాలి. దేనికైనా అన్నిటికీ రెడీగా ఉన్నాను. విశ్వేశ్వరరెడ్డి గారు అన్నిటికీ నువ్వు చేసిన అలిగేషన్స్కు ఏది చేసినా అన్నిటికీ ఆన్సర్ చెప్పుకోవడానికి వస్తాడు. నువ్వు కూడా రా పక్కా. చిత్రగుప్తి ఇలా ఛాలెంజ్ ఇస్తున్నది, రంజిత్ అన్న పార్టీ మారినరు, విశ్వేశ్వరరెడ్డి కూడా ఛాలెంజ్ చేసిండు, రమ్మను నేను అన్నిటికీ ఛాలెంజ్. ఇప్పుడు చిత్రగుప్తి ఒక ఛాలెంజ్ని కొంచెం ఫెసిలిటేట్ చేయనీకే మీ యొక్క అమూల్యమైన టైంని అడుగుతున్నది. కైండ్లీ లెట్ us know your availability సార్. we request your availability so that we could fix a discussion on this topic. డెవలప్మెంట్ మీద కూడా మాట్లాడదామని అంటుర్రు. చిత్రగుప్త్ డివినిటీ టాపిక్ని కూడా వదిలిపెట్టదు. ఖచ్చితంగా వీ విల్ డిస్కస్ అబౌట్ ది డెవలప్మెంట్, వీ విల్ డిస్కస్ అబౌట్ ది డివైన్.
అసలు ఏం జరిగిందన్నది మాట్లాడతాము. మీరు ఇంకొక విషయం కూడా తెలంగాణ ప్రజలకు, ఎస్పెషల్లీ చేవెళ్ళ ప్రజలకు, మీ నియోజకవర్గ ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మీకు ఏమున్నదని అంటే, రంజిత్ రెడ్డి గారు, సీతారాంపూర్ విషయంలో రాజ్యాంగానికి విరుద్ధంగా దైవ సన్నిధిలో ఉన్న ఆ భూములను ఎట్లెట్లా టీఎస్ఐఏసీకి అప్పజెప్పుతున్నప్పుడు గులాబీ కాండవా కప్పుకునున్న మీరు కేసీఆర్ సర్కార్కి గులాంలు అయిపోయినరా ఆనాడు. ఇవాళ ఒక్క కలర్ కాండవాకే మీరు ప్రజలకు సేవ చేయనప్పుడు 3 రంగుల కాండవా వేసుకొని ప్రజలకు ముచ్చెరువు నీళ్లు తాగిపిస్తారా, ముచ్చెమటలు పట్టిస్తారా అని ఇలా చిత్రగుప్త అడుగుతున్నది. సో రంజిత్ రెడ్డి గారు ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తారా లేదా? ద లైన్స్ ఆర్ ఓపెన్ అండ్ ఐఎమ్ రిక్వెస్టింగ్ పిఏ, ఆయన పిఏ ఎవరైతే ఉన్నారో ముని గారికి రిక్వెస్ట్ చేస్తుంది చిత్రగుప్త్, జరా పెద్దసారికి సమాచారం అందజేయండి. మా హంబుల్ రిక్వెస్ట్, మా ప్రార్థన ఆయన దగ్గరికి తీసుకోవండి. వీ ఎక్స్పెక్ట్ ఎ ఫోన్ కాల్ ఫ్రమ్ మిస్టర్ రంజిత్ రెడ్డి. ఆయన ఒక మన్నున పుట్టిన పద్మము లెక్క, కడిగిన ముత్యం లెక్క బయటికి రావాలని చెప్పి, కొండా విశ్వేశ్వరరెడ్డి గారికి డి అంటే డి పోటీ ఇవ్వాలని చెప్పి మేము మీ పక్కన మాట్లాడుతున్నాం సార్. ఇవాళ ఫస్ట్ టైం మీరు వచ్చి రావాలా. వీ విల్ ఆల్సో సీక్ టైం ఫ్రమ్ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు టు గివ్ ఎ కౌంటర్ టు మిస్టర్ రంజిత్ రెడ్డి. సో ఇద్దరు నాయకులను చేవెళ్ళ కాన్క్లేవ్ పెడదాం మన చిత్రగుప్తే. 100% చిత్రగుప్తే కాన్క్లేవ్ పెడుతుంది. ఇద్దరు నాయకులు రానీకే నేను ఇలా ఐలాన్ లల్కార్ పుకార్ ఇస్తున్నా చిత్రగుప్తు నుంచి. వస్తారా? ఈ చేవెళ్ళ కాన్క్లేవ్లా ఎవరిని డిబేట్లా గెలుస్తారో ప్రజలు నిర్ణయిస్తారు. థ్యాంక్ యూ రామన్న, మీ అమూల్యమైన టైం మాకు చెప్పినందుకు. ఈ డేటా కూడా మీరు అందరూ మాకు టైంకి ఇస్తూ ఉంటారు, మేము చూస్తూ ఉంటాము. కొన్ని మేము కూడా సేకరించినట్టు మీ దగ్గర పెట్టినట్టు. సో థ్యాంక్ యూ. మీరు చేస్తున్న కృషి కూడా మరవద్దు, గట్లనే చేస్తుండాలి. ధన్యవాదాలు.